సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిపిఐ నేతలు సమావేశమయ్యారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు పటిష్ట చట్టం రావాలన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి రాష్ట్రంలో కులగణనపై రీసర్వే చేయడం మంచి పరిణామమని, సర్వేలో పాల్గొనని వారంతా సర్వేలో పాల్గొని వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కులగణన సర్వే పూర్తయిన తరువాత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్నికల్లో ఉచిత హామీలు మంచిది కాదని, రాజకీయ లబ్ధి కోసమే ఉచితాల హామీ ఇస్తున్నారని, ఆ తర్వాత వాటిని అమలు చేయడం లేదంటూ చాడ వెంకటరెడ్డి తెలిపారు. పాటిస్తామని పత్రంలో కేంద్రంతో నరేంద్ర మోడీ ఆయన ఇష్టాలపైన పరిపాలన సాగిస్తున్నారు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఎన్నికల కమిషన్కు నేరపూర్తి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు అఫిడవిట్లో రాసివ్వాలి. ఒకవేళ సరిగ్గా రాయకపోతే రాజకీయ పార్టీలు చర్య తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని అధికారులు ఉన్నప్పటికీ అవి కోరలేని నాలుగు కోరలు ఉంటే విషకోరలు ఉంటేనే ఎవరైనా భయపడతారు. అంటే ఆ రకంగా నేరపూర్తి చరిత్ర కలిగినటువంటి వాళ్ళ పరిస్థితి అసలు ఎన్ని నేరాలు ఉన్నాయి. తర్వాత ఈడీ కేసులు, ఐటీ కేసులు, సిబిఐ కేసులు, ఇలాంటి కేసులు ఉంటే ఆయన ఒక పెద్ద కార్పొరేట్ సంస్థకు అధిపతి అయితే, లేకుంటే ఒక పెద్ద పరిశ్రమలకు యజమాని అయితే, ముత్తేదారు అయితే, కాంట్రాక్టర్ అయితే, లేకుంటే లిక్విడ్ షాప్లకు సంబంధించి అధిపతి అయితే, అట్లాంటి వాళ్ళు కూడా ప్రజల్లో గెలవడానికి అర్హత ఉందా? దానిపైన కూడా ఒక స్పష్టమైన చర్చ సుప్రీంకోర్టు కూడా చర్చ. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ప్రజాపతి అయిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రభుత్వం లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. 1964 సహకార సంఘాల చట్టం యాక్ట్ ప్రకారం ఇస్తే అసలు ఆ సంఘంలో ఏ వ్యాపారం చేస్తుందో అలాంటి వ్యాపారాలు ఆ పాలక వర్గం చేయకూడదు, లేదా వాళ్ళ రక్త సంబంధం కలిగిన వాటి వల్ల ఉద్యోగాలు పెట్టుకోకూడదు. ఇట్లాంటివన్నీ నిబంధనలు. కానీ ఇక్కడ